రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటుందని మరి టెక్కల్ నియోజకవర్గంలోనికి చెందినటువంటి వ్యక్తే వ్యవసాయ శాఖ మంత్రి కాబట్టి ఒకసారి టెక్కల్ నియోజకవర్గంలో ఈ రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే టెక్కల్ నియోజకవర్గంలో వ్యవసాయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇటీవల కాలంలో 4-5 రోజులుగా చాలా గ్రామాల్లో చాలా పొలాల్లోకి వెళ్ళి చాలామంది రైతులను కలుసుకోవటం జరిగింది. ఈరోజు కూడా మరి ఈ ప్రాంతం నందిగామ మండలంలో ఈ సొంటునూరు అనే గ్రామానికి ఈరోజు రావటం జరిగింది. ఈ గ్రామంలో కూడా ఒకసారి రైతులందరూ వచ్చారు. రైతులు వాళ్ళ కుటుంబాలకు చెందిన వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళతో ప్రశాంతంగా ఒకసారి మాట్లాడదామని నేను ఈరోజు రావటం జరిగింది. అన్నా, మీకు ఈ సీజన్లో విత్తనాలు ఇచ్చారా? విత్తనాలు అయితే ప్రభుత్వం మీకు ఇవ్వలేదు, మీరే కొనుక్కున్నారు. బస్తా ఎంత కొన్నారు? బస్తా రకరకాల రేట్లు ఉన్నాయి. సంపత్తి అనేది 1300, 20 కేజీలు 1300 ఇచ్చి 20 కేజీలు 1300 ఇచ్చి కొనుక్కునే పరిస్థితి వచ్చింది. సరే, పోనీ విత్తనాలు ఎలాగో ఏదో బాధపడ్డారు, నాట్లు వేసుకున్నారు, అంత అయింది. ఇప్పుడు ఎరువులు వేసే సమయం ఇదే అనుకుంటా. నేను చూస్తే పొలాల్లో చాలా దగ్గరలా పచ్చగా ఉండాల్సింది రంగు మారిపోతుంది చేనంతా కూడా. ఈ రంగు మారిపోవటానికి కారణం సరైన సమయంలో ఎరువు పట్టలేదని నేను అనుకుంటున్నాను. అదే సార్, ఇది 20 రోజులు ఎదా వేసిన తర్వాత 20-25 రోజుల ముందు వేయాల, ముందు ఊరే పడాలి. ఇవి కారి పొలాలు మొత్తం అవి దగ్గులు పోయినాయి. మళ్ళీ 1750 రూపాయలు ఇచ్చి గ్రోమర్ తెచ్చేయకూడదు వచ్చింది. 300 రూపాయలు, 270 రూపాయలు ఊరియా పోయి 1700 రూపాయలు పెట్టుబడి ఇప్పుడు మొదటిసారి అయింది ఒక ఎకరాకి. యూరియా బదులు గ్రోమర్. ఊరియా దొరకదు, ఎక్కడికి వెళ్ళినా లేదు అంత రేట్ చేస్తాం. వ్యవసాయం బాగుంటుంది. బయట దుకాణాల్లో కూడా దొరకలేదు, వాళ్ళు కూడా లేదని లేదండి. ఒకవేళ ఉన్న ధరలు ఎక్కువ, మరి రాను రాను పురుగు మందులు కూడా అవసరం ఉంది. ఆ పురుగు మందుల సంగతి ఏంటి? ఇంకా అవి ఏమో అగమ్య గోచరం మీకు ఇస్తారో తెలియదు. పురుగు మందులు మనకి అప్పుడు ఏంటంటే సచివాలయంలో కావాల్సిన పురుగు మందులు ఉండే, సచివాలయం లేదు. సచివాలయం మర్చిపోయినా మరి అసలు సచివాలయం పురుగు మందులు లేవు. రైతు భరోసా కేంద్రాలు సమూలంగా నాశనం, మరి ఇంకా లేవు. చూసారా, ఇప్పుడు రైతులతో నేను ఇన్ని గ్రామాల్లో తిరిగిన తర్వాత ఇప్పుడు మాట్లాడటానికి వస్తే ఈ పక్కనే ఉన్నటువంటి ఆ పొలం చూస్తే రంగు మారిపోయింది చేను. ఇప్పుడే రంగు మారిపోతే మరి పంట ఎలా వస్తుంది? రంగు మారిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే యూరియా వేయాల్సినటువంటి సమయం ఇదని రైతన్న చెప్తున్నాడు. యూరియా వేయాల్సిన సమయంలో యూరియా లేదు, విత్తనాలు ఇవ్వాల్సిన సమయంలో విత్తనాలు లేవు, పురుగు మందులు ఇస్తారో లేదో కూడా తెలియదు. అసలు దీని అంతటికీ ఒక్కసారి అంచనా వేసుకుంటే ఈ శ్రీకాకుళం జిల్లాలోనే సుమారు 4 లక్షల ఎకరాల్లో వరి పంట పండిస్తాం. ఒక 40 నుంచి 50 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు పండిస్తాం. ఇంకా ఇతర పంటలు కొబ్బరి కానీ, మామిడి కానీ, జీడి మామిడి కానీ, ఇతర పంటలన్నీ కలిపి ఓ 30-40 వేల ఎకరాల్లో పండిస్తాం. మొత్తంగా ఈ పంటలన్నీ పండించటానికి మనకు కావలసినటువంటి ఎరువుల్ని చూసుకుంటే సుమారు 50,000 టన్నుల యూరియా అవసరం. కనీసం 20 నుంచి 30 వేలు డిఏపి మనకు అవసరం. అలాగే పొటాష్ కూడా ఒక 5,000 నుంచి 10,000 టన్నుల వరకు మనకు అవసరం. మరి ఒక్కసారి పరిశీలించుకుంటే ప్రభుత్వం ఆ ప్రయత్నం ఏమైనా చేస్తుందా? అసలు ప్రభుత్వం ఏం చేయాలి? ఈ పంట కాలం రాకముందే, నాట్ల కాలం ఇంకా రాకముందే, అంటే మార్చి ఏప్రిల్ నెలల్లోనే రివ్యూ చేయాలి. ఇన్నాళ్ళు అగ్రికల్చర్ కమిటీస్ ఉండేవి, అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీస్ ఉండేవి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ కాలంలో. ఆ అడ్వైజరీ కమిటీసు పంచాయతీ స్థాయిలోనూ, మండల స్థాయిలోనూ, నియోజకవర్గ స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ ఉండేవి. వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని కలెక్టర్ గారితో రివ్యూ కండక్ట్ చేయాలి. మంత్రి రివ్యూ రాష్ట్రం మొత్తం కూడా కండక్ట్ చేసి రాష్ట్రం మొత్తం కూడా ఎన్ని వేల ఎకరాలు రైతులు పంటలు సాగు చేస్తారు, ఎన్ని లక్షల టన్నులు యూరియా అవసరం, పొటాష్ అవసరం అనేది అంచనా వేయాలి. అంచనా వేస్తే కేంద్ర ప్రభుత్వమే ప్రతి ఏడాది మనకి సబ్సిడీ కింద ఈ ఎరువుల్ని పంపిణీ చేస్తుంది. కేంద్రానికి ఆ సబ్సిడీ కట్టి ఆ ఎరువులన్నీ కూడా మనం తెప్పించుకొని రైతులకు సరఫరా చేయాలి. నాకు తెలిసి ఈ ఏడాది కాలంలో గత సంవత్సరం ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వ్యవసాయ శాఖ మంత్రిగా వెలగబడుతున్నటువంటి అచ్చెన్నాయుడు, ఈ నియోజకవర్గం ఇది అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం నుంచి నేను మాట్లాడుతున్నా.
మరి నియోజకవర్గమే ఫస్ట్ చూసుకుందాం. రాష్ట్రం అంతా తగలబెట్టాడు. రాష్ట్రం అంతా ఇంకా రాష్ట్రం అంతా ఏ విధంగా అధోగతి పాలైందో రైతుల పరిస్థితి అన్నది ఇప్పుడు అర్థం అయిపోతుంది మనకి. ఇంతవరకు నువ్వు విత్తనాలు సరిగ్గా ఇవ్వట్లేదంట రైతన్న చెప్తున్నారు. ఇప్పటి వరకు నువ్వు ఎరువులు ఇస్తావా లేదా తెలియదు. అసలు ఎరువులు ఎన్ని కావాలి? నేను చెప్తున్నట్టు 50,000 టన్నులు యూరియా కనీసం కావాలి, ఉందా? నేను ఉదయం అధికారులతో కూడా మాట్లాడాను. లేదండి, ఇండియన్ పెట్టామండి, ఇంకా లారీలు వస్తాయండి, ఇంకా చూస్తామండి, చేస్తామండి అని వాళ్ళు చెప్తున్నారు. అంటే అధికారులకు కూడా సరైనటువంటి అవగాహన లేదు. సరైన సమయంలో మీరు ఈ ఎరువులు పంపిణీ చేయలేకపోతే, అంటే మీరు రివ్యూలు చేయలేకపోవటం వల్ల కేంద్రంతో మాట్లాడడానికి ఇంగ్లీష్ రాదు అచ్చెన్నాయుడికి, హిందీ రాదు, మాట్లాడే శక్తి లేదు, నాలెడ్జ్ లేదు, వ్యవసాయం మీద అవగాహన లేదు. వ్యవసాయం మీద అవగాహన ఉన్నోడైతే ఇన్ని దౌర్భాగ్యాలు, ఇంత నీచమైన పరిస్థితి రైతులకు వస్తుందా? ఇవన్నీ ఈరోజు చూస్తుంటే రైతు ఎకరాకి, ఈ ఎకరా నెలపైన వరి పంట పండించడానికి సుమారు 20 నుంచి 25,000 ఖర్చు అవుతుంది. అతనికి ఒక 28, 25 నుంచి 30 బస్తాలు ధాన్యం వస్తే అవి అమ్మగా ఒక 35,000, 40,000 వస్తుంది. ఎకరాకి వచ్చింది 10,000 నుంచి 15,000 మాత్రమే. ఇన్నాళ్ళు రైతు భరోసా ఒక 13,500 వచ్చేది, ఇప్పుడు 20,000 ఇస్తామన్నారు. అది ఇవ్వలేదు. అది ఏం చేస్తారో తెలియదు. రైతుకి రైతు భరోసా లేక, పంటకు గిట్టుబాటు ధర లేక, గడిచిన కాలంలో కూడా పండించినటువంటి పంటలకి కొనుగోలు చేయలేదు. సాంబ మసూరి సుమారు నాకు తెలిసి 5 లక్షల టన్నుల జిల్లాలో ఈరోజు ఉంది. సన్న రకాలు ఇవి ప్రభుత్వం చెప్తేనే వేయటం జరిగింది. ఆ సన్న రకాలు 2,700 వరకు అమ్మొచ్చు, కానీ 1,700కి అడుగుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర 2,700, 1,700కి ఈ సీజ్ ద షిప్ అన్నారే. దాని కారణంగా ఇంకా కంపు అయిపోయింది. ఏంటంటే ఎక్స్పోర్ట్స్ అన్ని ఆగిపోయినాయి. ఎక్స్పోర్ట్స్ అన్ని ఆగిపోవటం వల్ల ఈ ధాన్యం సరఫరా మనం ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు లేకపోవటం వల్ల, సన్న రకాలు నిల్వ ఉండిపోవటం వల్ల అవి అమ్ముకోలేక ఈరోజు రైతులు నానాష్ట కష్టాలు పడుతున్నారు. సన్న రకాలు మరి అయ్యం బాబోయ్ దండం అని చెప్పేసి రైతులు దండం పెట్టేసి వాళ్ళకి నచ్చిన విత్తనాలు కొనుక్కొని ఈరోజు వేస్తే దీనికి కూడా ఈరోజు ఎరువులు లేవు, పురుగు మందులు లేవు. ఇదే పంటకి కనీసం 15 నుంచి 20,000 పెట్టినటువంటి రైతన్న రేపు దీన్ని ఎంత అమ్మగలడు? ఎన్ని బస్తాలు వస్తాయి? మరి ఇదే పరిస్థితుల్లో ఎరువులు లేకపోతే, యూరియా ఇవ్వకపోతే, డిఏపి ఇవ్వకపోతే, పొటాష్ ఇవ్వకపోతే, ఈ రైతన్న పండించిన పంట గిట్టుబాటు ధర రాకపోతే, కనీసం పెట్టుబడులు కూడా రాకపోతే ఆత్మహత్య శరణ్యంలా కనపడుతుంది ఈ రాష్ట్రంలో. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి విలయ తాండవం చేస్తుంది ఈ రాష్ట్రంలో. స్వయాన అచ్చెన్నాయుడు నియోజకవర్గానికి చెందినటువంటి అతను సొంత నందిగా మండలానికి చెందినటువంటి ప్రాంతంలో నుంచి నేను ఈ మాటలు గట్టిగా తెలియజేస్తున్నాను. దయచేసి ప్రభుత్వం దృష్టి పెట్టాలని నేను కోరుతున్నాను. అచ్చెన్నాయుడికి చేత కాదని తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి నేను కోరుకున్నది, ఒక అసమర్థుడికి మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా పెట్టారు. సమర్థత లేనివాడు. వద్దయ్యాం లేస్తే రాత్రి వరకు డబ్బు డబ్బు డబ్బు. ఎన్ని లక్షలు సంపాదించినాం? ఈనాడు పేపర్లో రాశారు కదా, రోజుకి 20 నుంచి 30 లక్షల రూపాయలు అందందే, ఆ ఓఎస్డి ఓకే చెప్పందే అచ్చెన్నాయుడు మేడ మీదకి వెళ్ళడంట, ఆఫీసులోనే కూర్చుంటాడంట అని ఈనాడులో రాశారు. నేను చెప్పలా. మరి అదేవిధంగా ప్రతిరోజు గ్రానైట్ వాళ్ళ దగ్గర లంచాలు, ఎన్ని గ్రానైట్లు ఉంటే ఆయన దగ్గర కూడా లంచాలే. రైస్ మిల్లర్స్ దగ్గర లంచాలు. కర్మకాలి ఈ టెక్కల్లోనే ఎరువుల షాపుల తాలూకు హోల్సేల్ షాపులు ఇక్కడే ఉన్నాయి. హోల్సేల్ షాపులందరూ కూడా రౌడీజం చేస్తున్నారు. ఈయన అంటున్నారు యూరియా కొనలేక ఆఖరికి గ్రోమోర్ వేసుకున్నామని. యూరియా కోసం బజార్కి వెళ్తామంటే 700 రూపాయలు చెప్తున్నారు. 320 రూపాయలు, 70 రూపాయలకి దొరికినటువంటి బస్తా 270 రూపాయలకి రైతన్న చెప్పేటట్టు గత ప్రభుత్వంలో ఈరోజు 700కి కొనాలంట. వేయలేడు, యూరియా వేయలేరు. ఇదేమైనా దృష్టి సారిస్తున్నావా? ఈ డబ్బుల కలెక్షన్లే నీకు ముఖ్యమా? సాక్షాత్తు మీ అధికారి జిఎం గారికి నువ్వు లాంగ్ లీవ్ పెట్టుకునేటట్టు చేసావు. ఆయనకేం చెప్పాడంట, వ్యవసాయం యాంత్రీకరణ ద్వారా తయారు చేసే యంత్రాలు తయారు చేసే కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆ కంపెనీలతో నాకు లింకప్ చేయి, వాళ్ళకి నాకు మాట్లాడించు, నాకు లంచాలు ఇప్పించని కోరాడంట. రాష్ట్ర చరిత్రలో ఏ మంత్రి కూడా చేయలే. సాక్షాత్ అధికారి నాకు అచ్చెన్నాయుడు ఎలా కోరాడు, మంత్రి వైఎస్ని నాకు ప్రజరిస్తున్నాడు, తట్టుకోలేక నేను లాంగ్ లీవ్ పెట్టేస్తున్నాను అన్నాడు. అచ్చెన్నాయుడు చేస్తున్న నిర్వాహకాలకు, డబ్బులు కలెక్షన్లకు డబ్బులే ధ్యేయంగా పనిచేస్తున్నందుకు ఇది నిదర్శనం. ఈరోజు నేను ఇది ఎక్కడో ఒక దగ్గర ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడొచ్చు. పొలాలకే నేను ఎందుకు వచ్చానంటే సాక్ష్యాధారాలతో ప్రజలకు చూపెడదామని వచ్చాను. రంగు మారిపోతున్న ఆ చేనును చూపించడానికే నేను వచ్చాను. ఈ దౌర్భాగ్యమైన పరిస్థితులను ఎలా ఎదుర్కోవటం,
దయచేసి ఈ మంత్రి తాలూకా అఘాయిత్యాలు, రౌడీజం, గూండాయిజం ఎక్కువైపోయింది. పోని ప్రతిపక్షానికి అడుగుదామంటే ప్రతిపక్షం సరిగ్గా స్పందించదు. కృష్ణదాస్ మాట్లాడు. నిన్న జరిగిన ఇన్సిడెంట్ మీద కృష్ణదాస్ చెబుతాడు, నువ్వేమో ఒక అధికారి లాంగ్ లీవ్ పెట్టుకోవడానికి కారణమైనావంట అచ్చెన్నాయుడు గారు, గౌరవ అచ్చెన్నాయుడు గారు. మీకు మీరే ఒక కమిటీ వేసుకొని మీరు మీ సచ్చీలతను మీరు చూపించుకోండి అని అంటున్నాడు. అంటే అచ్చెన్నాయుడు సచ్చీలతను చూపించుకోవడానికి తనకు తాను కమిటీ వేయాలంట. అంటే నేను ఇప్పుడు నా మీద ఒక కమిటీ వేస్తే వాళ్ళు ఏం చెప్తారు, నేను దేవుడిననే చెప్తారు. ఇది వీళ్ళ సలహాలు, వీళ్ళ సూచనలు, వీళ్ళ అంతర్గత రాజకీయాలు. ఎంతసేపు ఎవరిని చంపాలి, ఎవరిని నాశనం చేయాలి, ఎవరిని పాడు చేయాలి. రైతుల తాలూకా బాగోగులు పట్టించుకునే నాదుడే ఈ రాష్ట్రంలో లేకపోవటం దౌర్భాగ్యం. కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి కావలసినంత ఎరువులు మనకు వస్తాయి, సబ్సిడీలు వస్తాయి. తద్వారా రైతాంగానికి మేలు జరుగుతుందని రైతులందరూ నమ్మారే. చాలామంది నమ్మి మిమ్మల్ని గెలిపించారే. గెలిపించినాక ఈ రోజుకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తాలూకా నిర్వాహకం వల్ల రాష్ట్రం వ్యవసాయం సర్వనాశనం అయిపోయింది. ప్రతి సంవత్సరం కూడా శ్రీకాకుళం జిల్లాలో 10 లక్షల టన్నులు పండించేటటువంటి శక్తి ఉన్నటువంటి రైతులు, నాకు తెలిసి ఏడాది 5 లక్షల టన్నులు కూడా పండించలేం. కారణం ప్రతి ఎకరాలో కూడా పంట నష్టం, ప్రతి ఎకరాకు కూడా ఎరువులు విత్తనాలు సరఫరా లేకపోవటం, ప్రభుత్వం చేయూతనివ్వకపోవటం, వ్యవసాయ శాఖ మంత్రి నిర్లక్ష్యం. వ్యవసాయ శాఖ మంత్రి నిర్లక్ష్య ధోరణే ఈరోజు రైతులకు, రాష్ట్రంలో ఉండే ప్రతి రైతన్న కూడా ఒక గుండె కోతగా, ఒక కడుపు మంటగా మారిందని నేను ఈ ప్రభుత్వానికి ఒక ఎమ్మెల్సీగా, ఒక ప్రతినిధిగా పాటు ఒక పౌరుడిగా, ఒక రైతుగా, ఒక రైతు కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా నా ఆవేదనను చంద్రబాబు నాయుడు గారికి కానీ, బీజేపీ నాయకత్వాలకు కానీ, లోకేష్ గారికి కానీ, అలాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి కానీ నేను తెలియజేస్తున్నాను, సాక్ష్యాధారాలతో తెలియజేస్తున్నాను. దయచేసి వీటిని ప్రక్షాళన చేయాలని కోరుతున్నాను. ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నాను. రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతున్నాను. గిట్టుబాటు ధరలు ప్రకటించాలని కోరుతున్నాను. ఇప్పటికైనా మించిపోయిన లేదు. ఇప్పటికే గిట్టుబాటు ధరలు ఎంత ఇస్తారో ప్రకటించండి. ఎంత ధాన్యం మనకు ప్రొక్యూర్మెంట్ చేయగలరో చెప్పండి. ఏ రకంగా ప్రొక్యూర్ చేస్తారో చెప్పండి. ఒకవైపు నాట్లు వేసినప్పటికీ ఇదిగో చేళ్ళు ఇలా వచ్చేటప్పటికే ప్రొక్యూర్మెంట్ గురించి ఆలోచించాలా? దాని గురించి ఆలోచించరు. రేపు ప్రొక్యూర్మెంట్ ఏం చేస్తారు? మరొక నెలలోని పంట పడిపోతుంది. నెల 15 రోజులకల్లా పంట వస్తుంది. ప్రొక్యూర్మెంట్ చేస్తారా? మద్దతు ధరిస్తారా? దాని మీద ఏమైనా మంత్రి దృష్టి పెడుతున్నాడా? డబ్బుల మీద దృష్టి పెడుతున్నాడా? కలెక్షన్ల మీద దృష్టి పెడుతున్నాడా? రోజుకి ఎంత కావాలని టార్గెట్ మీద ఆలోచిస్తున్నాడా? మీకు హెచ్చరిక చేస్తున్నాను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, మీ తీరు మార్చుకోకపోతే, రైతాంగం పట్ల దృష్టి సారించకపోతే, రైతులకు మేలు చేసే పరిస్థితుల్లో మీరు ఉండకపోతే మీరు రాజీనామా చేయండి. మీకు చేత కాకపోతే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి. ప్రజలకు మాత్రం మోసం చేస్తే మాత్రం, రైతన్నలకు అన్యాయం జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. ఒక ప్రజా ఉద్యమమే, రైతాంగం ఉద్యమమే మేము ప్రారంభించడానికి కూడా సిద్ధపడతామని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.